కూటమి పాలనపై వైఎస్ జగన్ హాట్ కామెంట్స్. చంద్రబాబు ప్రచారంలో పీక్, పాలనలో వీక్ అంటూ కూడా జగన్ మాట్లాడారు. ఇక ఆర్గనైజ్ క్రైమ్ చేయటంలో చంద్రబాబు దిట్ట అంటూ మాట్లాడారు. వాటాల్లో తేడా రావడంతోనే నకిలీ మద్యం దందా వెలుగులోకి వచ్చింది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు నకిలీ మద్యం దందా మీద. ఇక కస్టడీలో ఉన్న వ్యక్తి వీడియోలో ఎలా మాట్లాడాడు అంటూ కూడా జగన్ ఒక పాయింట్ తీశారు. ఇక జయచంద్రారెడ్డికి ఎందుకు సీట్ ఇచ్చారు, ఎందుకంటే జయచంద్రారెడ్డి ఇటు వైసీపీ కోవర్ట్ అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి అలాంటప్పుడు ఎందుకు సీట్ ఇచ్చారంటూ కూడా జగన్ ప్రశ్నించారు. పేకాట కింగ్, డార్లింగ్ మంత్రి రేపల్లి అంటూ కూడా జగన్ మాట్లాడారు. ఇక కూటమి ప్రభుత్వానికి సిగ్గు లజ్జ రెండూ లేవు అంటూ కూడా జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైజాగ్లో డేటా సెంటర్పై 2020లో అదానీతో ఒప్పందం జరిగింది అంటూ కూడా జగన్ మాట్లాడారు. ఇక వైసీపీ వేసిన విత్తనమే గూగుల్ సెంటర్ అంటూ జగన్ చెప్పారు. రాష్ట్రంలోని 87,000 కోట్లు పెట్టుబడి పెట్టిన అదానికి చంద్రబాబు ధన్యవాదాలైనా చెప్పారా అంటూ కూడా జగన్ మాట్లాడటం జరిగింది. జగన్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రజెంట్ కూటమి ప్రభుత్వం మీద ఒక్కొక్క అంశం మీద కూడా జగన్ ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతూ కూడా మాట్లాడటం అయితే జరిగింది. ఇక కూటమి పాలనపైన అయితే హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా కూడా ఇటు చంద్రబాబు నాయుడును ఉద్దేశించి కూడా చంద్రబాబు ప్రచారంలోనే పీకు, పాలనలో వీక్ అంటూ కూడా ఇప్పుడు జగన్ మాట్లాడారు. ఆర్గనైజ్ క్రైమ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబుపై హాట్ కామెంట్స్ చేశారు మాజీ సీఎం. ఇక నకిలీ మద్యం అంశం మీద కూడా జగన్ మాట్లాడారు. నకిలీ మద్యం అంశంలో వాటాల్లో తేడా రావడంతోనే ఈ దందా వెలుగులోకి వచ్చింది, లేకపోతే వాటాల్లో కనుక తేడా రాకపోతే ఈ దందా అసలు వెలుగులోకి వచ్చేదే కాదన్నట్లుగా కూడా జగన్ మాట్లాడారు. ఇక కస్టడీలో ఎవరైతే వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నారో ఆ వ్యక్తి ఎలా వీడియోలో మాట్లాడారు, జనార్దన్ని కస్టడీలోకి తీసుకున్నారు, అయితే జనార్దన్ రావు ఎలా వీడియోలో మాట్లాడారు, అతను కస్టడీలో ఉన్న వ్యక్తి కదా అంటూ కూడా ఈ అంశం మీద జగన్ క్వశ్చన్ చేశారు. ఇక జయచంద్రారెడ్డి ఇటు వైసీపీ కోవర్ట్ అంటూ కూడా పెద్దిరెడ్డి అనుచరుడు అంటూ కూడా ప్రచారం సాగింది. దానికి జయచంద్రారెడ్డికి మరి ఎందుకు టికెట్ ఇచ్చారంటూ కూడా జగన్ మాట్లాడారు. ఇక పేకాట అంశం మీద కూడా పేకాట కింగ్, డార్లింగ్ మంత్రి రేపల్లి అంటూ కూడా జగన్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వానికి సిగ్గు లజ్జ రెండూ లేవు అంటూ కూడా కూటమి ప్రభుత్వం మీద, పాలన మీద సంచలన కామెంట్స్ చేశారు. ఇక వైజాగ్లో డేటా సెంటర్ అంశం, ఈ డేటా సెంటర్ వస్తే కనుక చాలా జాబ్స్ వస్తాయని కూడా చెబుతూ ఉన్నారు. దీని మీద అయితే ఇది వైసీపీ హయాంలో వచ్చిందని కొంతమంది, లేదు టీడీపీ తీసుకొచ్చిందని మరికొంతమంది, దీని మీద అయితే ఒక డిబేటే నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో. ఇక దీని మీద మాట్లాడుతూ కూడా 2020లోనే అదానీతో ఒప్పందం జరిగిందని జగన్ మాట్లాడారు. వైసీపీ వేసిన విత్తనమే గూగుల్ సెంటర్ అంటూ కూడా జగన్ క్లారిటీ ఇచ్చారు. ఇక రాష్ట్రంలోని 87,000 కోట్లు పెట్టుబడి పెట్టిన అదానికి చంద్రబాబు ధన్యవాదాలైనా చెప్పారా అంటూ కూడా జగన్ క్వశ్చన్ చేశారు. ఎందుకంటే ఈ గూగుల్ సెంటర్కి 87,000 కోట్లు పెట్టుబడి అదానియే పెడుతున్నారు అంటూ కూడా ఇప్పుడు వార్త చక్కర్లు కొడుతుంది. దానికి చంద్రబాబు ధన్యవాదాలైనా చెప్పారంటూ కూడా జగన్ వ్యాఖ్యానించడం. ఇలా ఇప్పుడు జరుగుతున్న రాజకీయ అంశాల్లో చర్చగా ఉన్నటువంటి ప్రతి అంశం మీద కూడా జగన్ ఒక్కదాని తర్వాత ఒకటి క్వశ్చన్ చేస్తూ ప్రతి అంశాన్ని కూడా లేవనెత్తారు. చేసింది ఈ డేటా సెంటర్ ఫ్యాక్ట్స్ లేకపోదాం. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరు సంకుచిత బుద్ధిని చాటుతుంది. నిజంగా వాస్తవాలు లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంటర్నేషనల్ టెక్నాలజీ హబ్గా విశాఖపట్నం నగరాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా 2020లో నవంబర్లో, అంటే కోవిడ్ ఉన్న సమయంలో కూడా అదానీ డేటా సెంటర్కు బీజం పడింది. దాని ఫలితంగా మే 3వ తారీఖున 2023 మే 3వ తారీఖున శంకుస్థాపన, ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అదానీ డేటా సెంటర్కు. అంతేకాదు, అదొకటే కాదు, సబ్సీ కేబుల్ సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమం, సబ్సీ కేబుల్ సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా అంకురార్పణ కూడా అప్పుడే ప్రారంభమైంది. అదానీ డేటా సెంటర్ ఫౌండేషన్ స్టోన్ వేయకపోయిందంటే మే 3, 2023 ఆయనకు అలాట్మెంట్ చేసింది
2020 నవంబర్ కోవిడ్ టైంలో. కోవిడ్ అయిపోయిన వెంటనే మే 3, 2023లో ఆయన ఏకంగా ఫౌండేషన్ స్టోన్ కూడా వేసినాడు. ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. దీని వెనుక వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన కృషి, అదానీ చేసిన కృషి, మరీ ముఖ్యంగా అదానీ చేసిన కృషి అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి, సింగపూర్ గవర్నమెంట్ చేసిన కృషి, వీళ్ళందరి కృషి వల్ల ఈరోజు దాని కొనసాగింపులో భాగంగా ఈరోజు గూగుల్ రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ మాదిరిగా చేయడం కొత్త కాదు. ఇది ఇంతకుముందు నేను అన్నా చూసినారా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లుంటుందంటే ఎఫిషియన్సీ వీక్, వేరే వాళ్ళకు సంబంధించిన క్రెడిట్ చోరీ చేయడంలో మాత్రం పీకు అని చెప్పిన. అది కొత్తగా ఇప్పుడేగా జరిగింది. ఇంతకుముందు కూడా ఇలాంటి చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఏదంతా. హైదరాబాద్ విషయం చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. హైదరాబాద్ విషయంలో కూడా చంద్రబాబుది గతంలో ఇదే సేమ్ స్టోరీ. మీ అందరికీ గుర్తుంటుంది, మాదాపూర్లో సైబర్ టవర్స్ అన్నది 6 ఎకరాల స్థలంలో ఒక చిన్న ప్రాజెక్టు. ఈ హైటెక్ సిటీకి కూడా పునాదిరాయి వేసింది ఎవరు? 6 ఎకరాల్లో ఐటీ స్పేస్ కట్టడానికి ఎన్ జనార్దన్ రెడ్డి గారు. 6 ఎకరాల్లో తర్వాత ఎన్ జనార్దన్ రెడ్డి వెళ్ళిపోవడము, ఈయన ముఖ్యమంత్రి కావడము, దాన్ని గవర్నమెంట్ రంగంలో చేయడానికి ఎన్ జనార్దన్ రెడ్డి శ్రీకారం చుడితే దాన్ని క్యాన్సిల్ చేసి ఈయన ప్రైవేట్కు దాన్ని ఇచ్చి, ఎల్ఎన్టీకి ప్రైవేట్కి వరకు ఇచ్చి అక్కడ 1,40,000 బిల్డింగ్ ఎస్ఎఫ్టీ బిల్డింగులు ఈయన కట్టాడు. ఇప్పుడు ఇవాళ కొత్తగా వస్తూ ఉన్న 1000 మెగావాట్ల గూగుల్ ప్రాజెక్టుకు 300 మెగావాట్లు మేము ఇచ్చేటప్పుడే, ఆ రోజుల్లో అప్పుడే ఇచ్చేటప్పుడే డేటా సెంటర్లో పెద్ద ఉద్యోగ అవకాశాలు తక్కువే. కానీ ఒక డేటా సెంటర్ రావడం వల్ల ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రేపు పొద్దున ప్రపంచాన్ని డామినేట్ చేయబోయే నెక్స్ట్ టెక్నాలజీ. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అయినా కూడా లేదా క్వాంటమ్ కంప్యూటింగ్కి అయినా రేపొద్దున ఫ్యూచర్లో జరిగే ఎటువంటి గొప్ప మార్పుకైనా కానీ డేటా సెంటర్ అనేది విల్ బి ద నోడల్ పాయింట్. ఇక్కడ డేటా ఉంటే ఆ డేటాను రకరకాలుగా ఆ డేటాకు మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది. సో డేటా సెంటర్ ఈజ్ గోయింగ్ టు బి ఎ కీ ఫ్యాక్టర్. ఇది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఆ ఎకో సిస్టమ్ ద్వారా జీసీసీస్ వస్తాయి, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ వస్తాయి. I think since you've been part of this press meet, you've seen for yourself how this data center has been progressing. Nobody, in fact, we are the one who promoted data centers. In fact, it was during our regime that the foundation stone was laid. In fact, it was during our regime that with Google negotiations were taking place with Adani. In fact, it was during our regime that initiation was done with the Singapore government to have a submarine cable pass through 3,900 kilometers underneath the sea and reach and hit Vizag. So all this was during our regime, which was initiated. And now what is happening is it's only been a continuation of what has been initiated during our regime. That's it. So our entire emphasis on today's press meet was give due credit to the people who contributed. Most importantly, to the previous government, give due credit to them.
and give credit to the central government, give credit to the Singapore government who are facilitating the submarine cable, and also give credit to Google, who've been part of the whole envelope since 2022, and who also now partnered with Adani Group to become part of Vizag. In fact, we are supporting this. మేము ఇనిషియేటివ్ తీసుకున్నాం కాబట్టి ఇది జరిగింది. అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్రం అన్నది ఏఐ యుగంలో ఉంది. ఏఐ యుగము, క్వాంటమ్ కంప్యూటింగు, ఈ యుగాలు లేకపోతా ఉన్నాం మనం. అండ్ వీటికి అన్నిటికీ కూడా హబ్ అనేది డేటా సెంటర్. ఈ డేటా సెంటర్స్ అనేటివి లేకపోతే ఫర్దర్ ఎవల్యూషన్ అనేది ఉండదు. సో ఇట్స్ అ మస్ట్ దట్ ది ఎకోసిస్టమ్ బిల్డ్ కావాలి అని అంటే డేటా సెంటర్ ఉంటేనే ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతుంది. సో దేర్ షుడ్ బి అ సర్టన్ కెపాసిటీ ఆఫ్ డేటా సెంటర్స్ సపోర్టింగ్ ది ఎంటైర్ ఎకోసిస్టమ్. మేబీ బియాండ్ అ పాయింట్, బియాండ్ ద స్కేల్ వెళితే నువ్వు చెప్పినట్టు పవర్ రిక్వైర్మెంట్స్ వల్ల అయితేనేమి, ఇంకొకటి అయితేనేమి, వాటర్ గజ్లింగ్ అయితేనేమి, ఇంకొకటి అయితేనేమి నువ్వు చెప్పిన కొన్ని సమస్యలు రావచ్చేమో. బట్ ఒక సర్టన్ కెపాసిటీ అయితే బిల్డ్ కావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఆ సర్టన్ కెపాసిటీ బిల్డ్ అయ్యేదాకా ప్రతి ఒక్కళ్ళం కూడా దానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆఫ్టర్ అ సర్టన్ కెపాసిటీ, బియాండ్ అ సర్టన్ కెపాసిటీ మీరు చెప్పింది కరెక్ట్. నకిలీ మద్యం వ్యవహారం వెనుక ఉన్నది చంద్రబాబు మనుషులు. తంబళ్ళపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ ఆయన. ఆ ఫోటోలో కనిపిస్తూ ఉన్నది తంబళ్ళపల్లెలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి. ఈయన పేరు జయచంద్రారెడ్డి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ వ్యక్తి జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పోటీ చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆయనకు బీఫామ్ ఇస్తూ ఉన్నాడు. పోటీ చేసిన వ్యక్తి, మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ క్యాండిడేట్గా ఉన్న వ్యక్తి. మరో వ్యక్తి జనార్దన్ రావు ఆయన పక్కనే ఉన్నాడు. జయచంద్రారెడ్డి పక్కనే, చంద్రబాబు నాయుడు పక్కనే, ఆయన జనార్దన్ రావు. ఈయన సురేంద్ర నాయుడు. చూడు, లోకేష్తోనూ చంద్రబాబుతోనూ చక్కగా పోజులు ఇస్తూ ఆ ఇంటిమెసీని కూడా చూపిస్తూ ఎంత చనువుగా ఉన్నారో కూడా మీరే చూడండి. ఆ ఫ్యాక్టరీ సెటప్ ఇది వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, వాళ్ళకు సంబంధించిన షాపులు, వాళ్ళకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, ఏఎన్ఆర్ రెస్టారెంట్ అండ్ బార్. ఆ పేరు కూడా బాగా పెట్టారు. ఒక నాగేశ్వరరావు గారి పేరు పెడతారు, ఒకరు ఎన్టీఆర్ గారి పేరు పెడుతున్నారు. కానీ ఇబ్రహీంపట్నము, దానికన్నా ముందు తంబళ్ళపల్లె, దానికి తర్వాత ఇబ్రహీంపట్నం తర్వాత అనకాపల్లి జిల్లా పరవాడ. ఇక్కడ పరవాడలో చేస్తూ ఉన్నది ఎవరు అని అంటే నిక్లం నకిలీ మద్యం తయారీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సన్నిహితుడు రుత్తల రాము. చూడు బాగా ఎంత చక్కగా ఇద్దరు బాగా నవ్వుతున్నారు, స్మార్ట్గా ఉన్నారు ఇద్దరు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, జగన్ ప్రతి ఒక్క అంశం మీద కూడా మాట్లాడుతూ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని కానీ ముఖ్యంగా కూడా సీఎం చంద్రబాబును కానీ ఉద్దేశిస్తూ కూడా వ్యాఖ్యలు చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రేణు, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్ ముగించారు. ఆయన అత్యంతం టీడీపీ కూటమి పాలనపై తన విమర్శల వేగాన్ని మరింత పెంచారు. ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు ప్రచారంలో పీకు, పాలనలో వీక్ అంటూ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే నకిలీ మద్యం వ్యవహారం కానీ, పీపీపీ మెడికల్ కాలేజీల అంశం కానీ, లేకపోతే ఏదైతే అదానీ డేటా సెంటర్ సంబంధించిన అంశం కానీ, ఉద్యోగుల డిఏలకు సంబంధించిన అంశం కానీ, రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి ఆయన క్షుణ్ణంగా దాదాపు 2 గంటలు ప్రెస్ మీట్ మాట్లాడారు. ఈ 2 గంటల్లో కూడా ఆయన కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడి చేశారు. గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా బెల్ట్ షాపులు కానీ, నకిలీ మద్యం కానీ దొరికిన పరిస్థితి లేదు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నకిలీ మద్యం విచ్చలవిడిగా దొరుకుతా ఉంది. మొలకల చెరువు నుంచి మొదలు పెడితే ఆఫ్రికా వరకు ఇది ప్రవహించింది. ఆఫ్రికా మోడల్ అంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. అక్కడ ఏదైతే మొలకల చెరువు, ఇబ్రహీంపట్నం
ఇబ్రహీంపట్నం 2 చోట్ల దొరికిన నకిలీ మద్యం ఆఫ్రికా మోడల్ అనుకుంటే మిగిలిన పరవాడ ఏదైతే స్పీకర్ అయ్యన్న పాత్రుడు నియోజకవర్గంలో సన్నిహితుడు దొరికిన విషయం తెలిసిందే. అయ్యన్న పాత్ర సన్నిహితుడు కూడా రాము, అయ్యన్న పాత్రుడు సన్నిహితుడు రాము దొరికారు. అయ్యన్న పాత్రుడు సన్నిహితుడు రాము కూడా ఆఫ్రికా మోడల్ పాటించారా, లేకపోతే ఏదైతే వేరు ప్రాంతాల్లో ఏదైతే నెల్లూరు తర్వాత విజయనగరం వేరు జిల్లా వేరు ప్రాంతాల్లో దొరికిన ఏదైతే ఈ నకిలీ మద్యానికి సంబంధించిన ఫ్యాక్టరీలు ఇవి ఎవరు నడుపుతున్నారు? ఇది టీడీపీ కూటమి ప్రభుత్వంలోనే నడుస్తుంది కదా. గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా లిక్కర్ నకిలీ మద్యం కానీ లేకపోతే బెల్ట్ షాపులు కానీ లేకపోతే పర్మిట్ రూములు కానీ మేము ఎక్కడ కూడా ఇవ్వలేదు. కేవలం సిస్టమ్ ప్రకారం పాటించాము. QR కోడ్ గురించి ఈరోజు చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్తున్నారు. నేను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే QR కోడ్ తీసుకొచ్చింది మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటూ జగన్ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా QR కోడ్ ఆయన ఏదో కొత్తగా కనిపెట్టారా లేదా గత ప్రభుత్వం చేసిందా అనే ఈ సెన్స్ కూడా చంద్రబాబుకి లేదు. కేవలం చంద్రబాబు నాయుడు ఎవరో చేసిన క్రెడిట్ తీసుకోవడానికి ముందుంటారు కానీ ఆయన చేసిందంటూ ఏం లేదు. పాలనలో మాత్రం వీకు, ప్రచారం చేసుకోవడంలో ఆయన పీక్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రేణు, అయితే ఈ ప్రచారంలో పీక్ అనే అంశం దేన్ని ఉద్దేశించి అంటే ఇప్పుడు గూగుల్ సెంటర్ కానీ ఇవన్నీ కూడా మేమే తీసుకొని వచ్చామని చెప్పటము వీటిని ఉద్దేశించి మాట్లాడారని చూడాలా? నేను గూగుల్ సెంటర్ పైన కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు డేటా సెంటర్ మీద. ఏదైతే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఫౌండేషన్ వేసింది, అదానీ సెంటర్ రావడానికి కారణం కూడా వైసీపీ ప్రభుత్వం స్టోన్ వేసింది. అంతేకాకుండా అప్పుడున్న కేంద్ర ప్రభుత్వము అప్పుడు పారిశ్రామికవేత్త అదానీ తర్వాత సింగపూర్ గవర్నమెంట్ తో ఏదైతే సీ కేబుల్ దాదాపు 3,000 కిలోమీటర్ల సముద్రంలో రావాల్సిన కేబుల్ వ్యవహారాన్ని కూడా అప్పుడు సింగపూర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ద్వారా చేపట్టింది. ఈ సెంటర్ రావడానికి ప్రధాన కారణం వచ్చేసి అదానీ. దాదాపు 87,000 కోట్ల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ లో అదానీ పెట్టారు. కనీసం నా ప్రభుత్వంలో వచ్చిన క్రెడిట్ నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ పారిశ్రామికవేత్త అదానీ లాంటి వాళ్ళకు కూడా మీరు కనీసం ధన్యవాదాలు చెప్పలేదు. ఎందుకంటే అదానికి థ్యాంక్స్ చెప్తే ఈ వ్యవహారం ఎప్పటి నుంచి మొదలైంది, ఎక్కడికి వచ్చింది అనే వ్యవహారం వస్తే జగన్ క్రెడిట్ వస్తుందనే కారణంతో ప్రభుత్వం చేయలేదంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా ఎదుటోడు ఎవరో తీసుకొచ్చిన దాన్ని ప్రచారం చేసుకోవడంలో ముందుంటాడని చేసిన వ్యాఖ్యలు కూడా ఈ కోణంలో వ్యాఖ్యలు చేశారు. రేణు, కిరణ్, ఇక మంత్రి రేపల్లిని ఉద్దేశించి కూడా మాజీ సీఎం మాట్లాడారు. రేణు, ఏదైతే బాపట్ల జిల్లాకు సంబంధించిన మంత్రి అనగానే సత్యప్రసాద్ గురించి రేపల్లిలో ఆయన నకిలీ మద్యం ఫ్యాక్టరీ నడుపుతున్నాడు, ఆయన ఆధ్వర్యంలో నడుస్తుంది. అంతేకాకుండా ఆయన లిక్కర్ మంత్రితో కాకుండా ఆయన డార్లింగ్ మంత్రి అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విషయాల్లోకి పోరు, మొట్టమొదటిసారి ఆయన వ్యక్తిగత విషయాల్లో కూడా వేలు పెట్టడం మనం మొదటిసారి చూస్తున్నాం. అవును, పేకాట కింగ్ అంటూ కూడా కితాబ్ ఇచ్చారు. జనరల్ గా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత వ్యవహారాల్లో ఇంతవరకు ఎప్పుడు ఏలు పెట్టిన సందర్భం మనం చూడలేదు. మొట్టమొదటిసారి ఈ రోజు ఆయన పేకాట కింగ్ తో పాటు డార్లింగ్ మంత్రి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కొంచెం ఆశ్చర్యకరమైన అంశం. ఎందుకంటే గతంలో కూడా ఆయన తన కుటుంబం మీద కానీ అటు సోషల్ మీడియా ద్వారా కానీ ఇటు టీడీపీ శ్రేణులు కానీ ప్రచారం చేసి ఆయన ఏ రోజు స్పందించలేదు. మొట్టమొదటిసారి అనగానే సత్యప్రసాద్ స్పందించడం కూడా విచిత్రమైన వ్యవహారం కనిపిస్తుంది. రేణు, అయితే ఇక నకిలీ మద్యం విషయంలో కూడా విడుదలైన వీడియో, కస్టడీలో ఉన్న వ్యక్తి వీడియో ఎలా బయటకు వచ్చింది, ఎలా మాట్లాడాడు అంటూ కూడా జగన్ ఒక పాయింట్ లాగారు. రేణు, మీరు గతంలో కూడా ఈ వ్యవహారాన్ని యూటీవీ ద్వారా కూడా ప్రశ్నించడం జరిగింది. ఏదైతే కస్టడీలో ఉన్న వ్యక్తి వీడియోని ఎలా రిలీజ్ చేశాడు, కస్టడీలో ఉన్న వ్యక్తి ఫోన్ పోయిన వ్యక్తి అద్దెపల్లి జనార్దన్ రావు ఫోన్ పోయిందని చెప్పాడు. ఫోన్ పోయిన వ్యక్తి కస్టడీలో ఉన్నప్పుడు ఆయన వీడియో ఎలా రిలీజ్ చేశాడు అంటూ గతంలో ఏదైతే యూటీవీ ద్వారా మీరు లేవనెత్తిన ప్రశ్నలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి లేవనెత్తారని మనం ప్రెస్ మీట్ లో కూడా గమనించాము. ఒక కస్టడీలో ఉన్న వ్యక్తికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కండిషన్స్ ఫాలో కావాలి. అలాంటి పరిస్థితుల్లో కస్టడీలో ఉన్న వ్యక్తితో ఏదైతే ఈ వీడియో వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. అంతేకాకుండా జోగి రమేష్ పైన ఆరోపణలు చేశారు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర తప్పితే వేరేదంటూ ఏం లేదు. మా నాయకుడిని, మా పార్టీకి సంబంధించిన జోగి రమేష్ ఇరికించడానికి జరిగిన వ్యవహారం తప్పితే ఇందులో ఎలాంటి నిజాలు లేవు. ఎయిర్పోర్ట్ లో ఫోన్ పోయిందని చెప్పిన అద్దెపల్లి జనార్దన్ రావు కస్టడీలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఫోన్ ఎలా వచ్చింది, కస్టడీలో ఉన్న వ్యక్తికి ఫోన్ ఎలా ఇచ్చారు, ఇది ఎవరు చేశారు, ఇది ప్రభుత్వం చేసిన చర్య కాదా అంటూ జగన్ విమర్శించడం జరిగింది. లేదు, అయితే ఇక ఇదే అంశంలో మరొకటి ఏం మాట్లాడారంటే వాటాల్లో తేడా రావడంతోనే ఈ నకిలీ మద్యం దందా వెలుగులోకి వచ్చిందని జగన్ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి కిరణ్?
రేణు, ఇక్కడ నకిలీ మద్యం వ్యవహారం చుట్టూ అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధం నడుస్తుంది. ఏదైతే గత ప్రభుత్వంలోనే నకిలీ మద్యం వ్యవహారం మొదలైందంటూ టీడీపీ చేసిన వ్యాఖ్యలు అవి ప్రజల్లో నిలబడే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కాలం డిసైడ్ చేస్తుంది. కానీ అధికారం వచ్చిన తర్వాత దాదాపు 16 నెలల కాలం తర్వాత అక్కడ నకిలీ మద్యం డంపులు గుర్తించారు, వేగవంతంగా చర్యలు తీసుకున్నారు, అక్కడ ఉన్న టీడీపీ నేతలను సస్పెండ్ చేశారు. అయితే దీనికి సంబంధించిన వ్యవహారాలు మొలకల చెరువు ఒక్కటే కాదు, రాష్ట్రం మొత్తం వ్యాపించాయి. అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తి ఓవరాల్ గా మొత్తం రాష్ట్రంతో పాటు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలకు కూడా నకిలీ మద్యం సరఫరా చేశారు. ఈ నకిలీ మద్యం వల్ల ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారంటూ ప్రతిపక్షం ఆందోళన చేస్తుంది. అంతేకాకుండా సీఎం చంద్రబాబు నాయుడు వెనువెంటనే ఆరోపణలు వచ్చిన తర్వాత సస్పెండ్ చేశారు. అయితే ఇక్కడ సంబంధించిన వ్యవహారంలో టీడీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కీలకంగా ఉన్నారు. వారి వాటాల్లో తేడా రావడంతోనే ఈ నకిలీ మద్య వ్యవహారం బయటకు వచ్చిందంటూ ఈ రోజు జగన్ ఆరోపణ చేయడం జరిగింది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక ఈ విధంగా కూడా వైసీపీ అధినేత మాజీ సీఎం కూడా ఒకదాని తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్న అంశాలను, ఏపీ రాజకీయాల్లో ఉన్న అంశాలు, చర్చనీయాంశంగా మారిన అంశాల మీద కూడా ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడుతూ కూడా ప్రెస్ మీట్లో కొంత క్లారిటీ ఇస్తూ కూడా మరొకటి అవతల ప్రతి అధికార పక్షాన్ని కూడా క్వశ్చన్ చేస్తూ కూడా జగన్ ఈ విధంగా ఈ ప్రెస్ మీట్ మొత్తం కూడా నిర్వహించారు. ఇక ఆ తర్వాత జగన్ చేసిన వ్యాఖ్యలు కానీ ప్రతిదీ కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి.